గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా పర్యటన భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అపవిత్రమైనటువంటి కలయికతో చేస్తున్నటువంటి విధానాన్ని నేను తూర్పారపడుతున్నానని చెప్పి మాట్లాడారు. నిస్సిగ్గుగా బీజేపీతో 4 సంవత్సరాల పాటు కాపురం చేసి బహిరంగంగా ఇప్పుడు మళ్ళా చాటుమాటుగా కూడా బీజేపీ తోటి కాపురం చేస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా బంధం కలుపుకుందనే విధంగా మాట్లాడడం అనేటటువంటిది సిగ్గుమాలిన విషయం. చంద్రబాబు నాయుడు గారు, నేను ఒక్కటే అడుగుతున్నా, 4 సంవత్సరాల పాటు దోపిడీ చేసినటువంటి వారితో కలిపి దోపిడీ చేసినటువంటి నీవు నిన్నగాక మొన్న టీటీడీ దేవస్థానానికి సంబంధించి మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారి యొక్క భార్యను తీసుకొచ్చి టీటీడీ డైరెక్టర్ పదవి ఇచ్చినటువంటిది అంటే మీది అది అపవిత్రమైనటువంటి కలయిక కాదా? అంటే మీరు దోబూచులాడుతూ కలిసి ప్రయాణం చేస్తున్నారా, లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే వ్యవస్థను స్థాపించిన తర్వాత ఏ పార్టీతోనూ కూడా కలయికతో ప్రయాణం చేసినటువంటి సందర్భం లేదు. మీరు 1984 నుండి చరిత్ర తీయండి, 2009లో తప్ప ప్రతిసారి కూడా మీరు బీజేపీతోనూ వామపక్షాలతోనూ ఎవరో ఒకరి మద్దతుతో తప్ప మీరు గెలిచినటువంటి దాఖలా లేవు. అలాంటి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శించేటటువంటి అర్హత నీకు ఎక్కడుంది? ఈ దేశంలో నీతివంతమైనటువంటి రాజకీయ వ్యవస్థను కొనసాగించాలనేటటువంటి ఆలోచనతో మీ పార్టీలో ఎమ్మెల్సీగా ఎన్నికై చక్రపాణి రెడ్డి గారు మా పార్టీకి వస్తూ ఉంటే నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తేనే మా పార్టీలో చేర్చుకుంటాం తప్ప ఇంకొక పార్టీకి ఎన్నికై ఆ పదవితో మా పార్టీకి వస్తే మేము చేర్చుకోమని చెప్పి నిక్కచ్చిగా చెప్పి నీతివంతమైనటువంటి రాజకీయాలు అనేటటువంటి దానికి అమలుపరుస్తూ బహిరంగ సభలో మీ ఎమ్మెల్సీ చేత రాజీనామా చేయించిన తర్వాత పార్టీలో చేర్చుకున్నటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ద్వంద్వ విధానంతో ప్రజలను మోసగిచ్చేటటువంటి విధంగా రాజకీయాలను వ్యాపార సంస్థలుగా మార్చేసినటువంటి నీ అవినీతికరమైనటువంటి ఆలోచనలను ఇతరులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆపాదించాలనుకుంటే అది గురుగింజ సామెత అవుతుంది. నీ సీనియారిటీకి కూడా విలువ లేకుండా పోయే విధంగా వ్యవహరించే మీ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ తర్వాత మీరు వచ్చారు నిన్న ప్రకాశం జిల్లాకు. ఏం ఉద్ధరించారని ప్రకాశం జిల్లాలో మీకు మాట్లాడేటటువంటి అర్హత ఉంది? ముఖ్యమంత్రి హోదాలో మీరు వస్తే వేలాది మంది డాక్రా మహిళలను బలవంతంగా బస్సులు పెట్టి చేరవేసి రానటువంటి వారికి డాక్రా గ్రూపులకు సంబంధించినటువంటి నిధులు రావు అని చెప్పినటువంటి ద్వంద్వ నీతి వాస్తవం కాదా? ఇంకా కొత్తగా అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తున్నావు. ఈ జిల్లాకు మీరు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏం చేశారు? వెలుగొండ ప్రాజెక్టు నీ టైంలో ఎంత ప్రగతిని సాధించింది, ఎంత పనిచేశారు? దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో 18 కిలోమీటర్ల పొడవున్నటువంటి దానిలో దాదాపుగా 13 కిలోమీటర్ల సొరంగాన్ని టన్నల్ పూర్తి చేస్తే 4 సంవత్సరాల నుండి నువ్వు చేసినటువంటిది 2 కిలోమీటర్లు పూర్తిగానటువంటి పరిస్థితి. ఆ పని చేసినటువంటి కాంట్రాక్టర్లకు డబ్బులు ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగుల జీతభత్యాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా సిగ్గుపడేటటువంటి విధంగా తల దించుకునేటటువంటి విధంగా కరెంటు బిల్లు కూడా చెల్లించలేక అక్కడ కరెంటును తీసివేయించినటువంటి దుస్థితి గుర్తులేదా?
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు నిర్మాణం చేసినటువంటి మల్లవరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ప్రాజెక్టు నిండిస్తే బోధకాలతో వేటటువంటి దానికి కూడా నీ చేత కాలేదే. ఎన్నికలకు వచ్చినప్పుడు వాగ్దానాలు చేశావు కదా, అనేకమైనటువంటి వాగ్దానాలు. ప్రకాశం జిల్లా ఒంగోలు జాతి అంటే ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి పశువులు ఉండేటటువంటిది కాబట్టి వెటర్నరీ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తానని ప్రకటన చేశావు. బ్రహ్మాండమైనటువంటి గ్రానైట్ ఉంది కాబట్టి మైన్స్ యూనివర్సిటీని తీసుకొస్తానని చెప్పి ప్రకటన చేశావు. కనిగిరిలో నిమ్స్ ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రకటన చేశావు. దొనకొండలో జాతీయ పారిశ్రామిక హబ్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి అనేక సార్లు వాగ్దానాలు చేశారు. ఏ ఒక్కటైనా అమలు చేసినటువంటి సందర్భం ఉందా? ఏ ఒక్కటైనా ఒక్క అడుగు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వెనుకబడినటువంటి జిల్లాగా ఉండి త్రాగడానికి మంచినీళ్ళు లేక, వైద్య వస్తువులు లేక మీరు ప్రకాశం జిల్లాకు వచ్చి ఏదో ఉద్ధరించినట్లుగా మేము అభివృద్ధి చేయబోతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుందని చెప్తావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కై అభివృద్ధికి అడ్డుపడుతుందని చెప్తావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ఎప్పుడు పొత్తు పెట్టుకుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కు కావలసినటువంటి అగత్యం ఏమిటి? ఏ అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది? నీలాగా 4 సంవత్సరాల పాటు వాళ్ళతో కలయిక మిత్రులుగా కొనసాగి ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులను మొత్తం కూడా దోచుకునేటటువంటి దాన్ని, మభ్యపెట్టేటటువంటి దానికి మాట మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కమైందని చెప్తున్నావు. బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు కావలసినటువంటి అగత్యం కానీ అలాంటి అవసరం కానీ మాకు లేదు. ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఒక్కరంగా పోటీ చేసి 44.2% ఓట్లను పొందినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈ ప్రకాశం జిల్లాలో అసలు ప్రభుత్వం ఉందా? పాలన ఉందా? యంత్రాంగం ఏం చేస్తున్నారని నీకు తెలుసా? మీ పార్టీ చేత పదవులు పొంది సంస్థలను పాలించేటటువంటి అర్హత పొందినటువంటి సహకార సంస్థలకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ కానీ, డైరీ కానీ, డిసిఎంఎస్ కానీ దోచుకొని మీ పార్టీ పాలక వర్గాల ఎదురుమల్లి బజార్ను పడి దాదాపుగా 2,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి సహకార సంస్థ మొత్తం నిర్వీర్యమైపోతే, దోపిడీ అయిపోతే పట్టించుకున్నటువంటి నాదుడు నాడా? ఏం చేస్తుంది నీ ప్రభుత్వం? ప్రతి గ్రామానికి సంబంధం ఉన్నటువంటి డైరీ పాడిపోసుకొని పొట్టపోసుకునేటటువంటి వారికి, ప్రతి రైతుకు సంబంధం ఉన్నటువంటిది సహకార బ్యాంకు కాదు. జన్మభూమి మొదలుకొని ఈరోజు నువ్వు ప్రకటించినటువంటి నీరు ప్రగతి వరకు కూడా మంచి పేరు పెట్టుకోవాలి. ఇది చంద్రబాబు దోపిడీ పథకం అనేటటువంటి దానికి పేరు పెట్టి ఈ దోపిడీకి ఆంతరంగికంగా నేనే ఉన్నానయ్యా, బహిరంగంగా కనిపించకపోయినా అని చెప్పుకుంటే మంచిది. చంద్రబాబు దోపిడీ పథకం అని పెట్టడం మంచిది. ఈ నీరు ప్రగతి అనేటటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇంకా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయలేరు. ధర్మ పోరాటాలు చేస్తూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు ఉన్నాయని చెప్పి వాళ్ళు అవినీతి పనులను అనవసరంగా విమర్శ చేస్తావు. నేను ఒక్కటే అడుగుతున్నా, మీ మీద, నీ కుమారుడు లోకేష్ మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణల మీద
విచారణకు ఎందుకు సిద్ధపడరు మీరు? మీ నిజాయితీని ఎందుకు నిరూపించుకోరు? టీటీడీ మెంబర్ అయినటువంటి శేఖర్ రెడ్డి గారి కుంభకోణంలో స్వయానా నీ కుమారుడు దోపిడీదారు ఆ కుంభకోణంలో పూర్తి బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బహిరంగ ప్రకటన చేస్తే, బహిరంగ ఆరోపణ చేస్తే దాని గురించి సరైనటువంటి వివరణ ఇచ్చుకోలేనటువంటి దుస్థితిలో కొనసాగుతున్నటువంటి నీ ప్రభుత్వం